భారతదేశంలో ప్రముఖ సోషలిస్ట్ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి సామ్యవాద సామాజిక సిద్ధాంతాలను ప్రచారం చేసినటువంటి ప్రముఖ నేత, సంపూర్ణ క్రాంతి ఉద్యమ నేతనే డాక్టర్ జయప్రకాష్ నారాయణ. ఇతన్ని లోక్ నాయక్, ప్రజల మనిషిగా భావిస్తారు. సమాజంలో ఉన్నటువంటి సామ్యవాదం, ప్రజాస్వామ్యం మరియు ప్రజా సంక్షేమం వంటి కార్యక్రమాలపై తనకున్న ప్రగాఢమైనటువంటి నిబద్ధతను చాటుకునేటువంటి ఒక గొప్ప సోషలిస్ట్. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఈ దేశానికి నిరంతరంగా సేవ చేసినటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ. పార్టీ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించినవని, స్వేచ్ఛ, సమానత్వం, సహకారం అనేటువంటి వాటి పైన నిజమైనటువంటి దాడిని చేసినవి అని చెప్పేసి భావించినటువంటి వ్యక్తి. ఆధిపత్యం కోసం కాకుండా సహకారం కోసం, పరస్పర భాగస్వామ్యంపై ఆధారపడి రాజకీయాలు ఉండాలని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తే జయప్రకాష్ నారాయణ. అయితే ఇతను గొప్ప సోషలిస్టు. ఇతని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేశంలో సోషలిస్టు సామ్యవాద సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అంశాలను ప్రచారం చేయడమే కాదు, వారి యొక్క జీవిత విధానం గురించి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం చేత. అయితే ఇతను 1902లో అక్టోబర్ 11న బీహార్లోని సీతాంబియార్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించడం అనేటువంటి జరిగింది. ఇతను చదువుకై విదేశాలకు పోవడం, అమెరికాలో BA పట్టా పొంది తన ఉన్నతమైనటువంటి చదువుల ఖర్చుల కోసమై అమెరికా లోపల పండ్ల కోత కార్మికుడిగా, వెయిటర్గా, తర్వాత మెకానిక్గా తన సొంత ఖర్చుల కోసం పనిచేయడం అనేటువంటిది జరిగింది. అయితే 1929లో భారతదేశానికి వచ్చిన తర్వాత అతను జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ దేశానికి స్వాతంత్రం కోసం ఉద్యమం చేసి ఒక చురుకైన నాయకుడిగా సామ్యవాద సిద్ధాంతాలను ప్రచారం చేసినటువంటి ఒక యువకుడు. 39 నాటికి ఈ దేశంలో ఉండేటువంటి కీలకమైనటువంటి సోషలిస్టుగా, ఆలోచన పరుడుగా, మరి సామ్యవాదాన్ని ప్రచారం చేసేటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా పేరు గటించాడు. అయితే ఇతను 1934లో ఏర్పడినటువంటి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపనకు కీలకమైనటువంటి పాత్ర పోషించడమే కాకుండా పేదలు, అణగారినటువంటి వర్గాలకు ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ద్వారా మరి మెరుగైనటువంటి పరిపాలన అందించడం కోసం ఈ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పేసి పార్టీ ఏర్పాటు కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ 42లో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇతను కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు పాలు కావడం జరిగింది. జైల్లో నుంచి తప్పించుకొని అదృశ్యమైనటువంటి మరి అతను రహస్యమైనటువంటి జీవనాన్ని ఘటించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాహసోపేతమైనటువంటి చర్యలను చేయడం అనేటువంటిది జరిగింది. అయితే 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇతను ప్రముఖ సోషలిస్టుగా 54లో వినోబా భావే భూదాన్ యజ్ఞం ఉద్యమం లోపల చురుకుగా పాల్గొనడం అనేటువంటిది జరిగింది. అయితే ఇతను భారతదేశం లోపల ఒక సామ్యవాదం సిద్ధాంతాలను ప్రబలంగా ప్రచారం చేసేటువంటి ఒక గొప్ప నాయకుడు. 59లో రాజకీయ వ్యవస్థ పునర్నిర్మాణం కోసం ఆయన గ్రామాలు, జిల్లాలు మరియు రాష్ట్ర కేంద్ర పాలిత స్థానాల లోపల పరిపాలనకు సంబంధించినటువంటి ఒక చౌకంబర్ రాజ్ అనేటువంటి ఒక వ్యవస్థను ప్రతిపాదించడం జరిగింది. అదే 4 అంచెల పంచాయతీ రాజ్ యొక్క వ్యవస్థ. ఈ 4 అంచెల ప్రజాస్వామ్య పంచాయతీరాజ్ వ్యవస్థను మొట్టమొదటిసారిగా ఊహించినటువంటి వ్యక్తి. ఆయన చేసినటువంటి ఉద్యమము సంపూర్ణ క్రాంతి ఉద్యమం. దీన్నే సంపూర్ణ విప్లవం అని కూడా అంటారు. ఈ సంపూర్ణ క్రాంతి ఉద్యమం చేయడానికి గల కారణం బీహార్లో ఉండేటువంటి ఆ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, ఎలక్షన్ లోపల అవకతవకలకు పాల్పడడం, అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మరి అవినీతి చేస్తూ ప్రజాధికారాన్ని దుర్వినియోగం చేసేటువంటి
స్థితి లోపల అతడు 1970లో ఈ సంపూర్ణ క్రాంతి ఉద్యమాన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది. అంటే ఇది యువతను కోల్పడం, యువతకు ఒక సరైనటువంటి దిశా నిర్దేశనం చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఉద్యమం. ఇది సంపూర్ణంగా అవినీతిని, తర్వాత నిరుద్యోగము, నిరంకుశత్వము ప్రజలను తీవ్రంగా కలవరపరిచినటువంటి సందర్భం లోపలనే ఈ ఉద్యమం అనేటువంటిది సంపూర్ణ క్రాంతి, సంపూర్ణ విప్లవం అనేటువంటి రావడం జరిగింది. అయితే ఇక్కడ యువతను ఆయన మేలుకొల్పుతూ అన్యాయానికి మరి అవినీతికి వ్యతిరేకంగా ప్రశ్నించాలని చెప్పేసి అతన్ని చైతన్యం చేసినటువంటి మాట వాస్తవం. అదే చైతన్యం పరిచి బీహార్లే కాదు, ఈ దేశం లోపల 1970లో ఇందిరాగాంధీ ప్రభుత్వ ఆయన లోపల ఒక రాజకీయ సంక్షోభాన్ని సృష్టించినటువంటి ఉద్యమే సంపూర్ణ క్రాంతి ఉద్యమం. ఇక్కడ సంపూర్ణ క్రాంతి అనేది ఒక విప్లవం కాదని, అది సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సైద్ధాంతిక, మేధోపరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అంతటా మార్పు తీసుకొచ్చేటువంటి ఒక ఉద్యమం అని చెప్పేసి దానికి పేరు పెట్టడం అనేటువంటి జరిగింది. అతను 1974 జూన్ 5వ తారీఖున పాట్నాలో గాంధీ మైదానం లోపల ఈ సంపూర్ణ క్రాంతి ఉద్యమానికి పిలుపుని ఇవ్వడం, వేలాది మంది సమక్షం లోపల ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. దీని యొక్క ఆవశ్యకత సమాజంలో ఉన్నటువంటి ఆధిపత్య రాజకీయాలను నిర్మూలించడం, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థ విలువలకు, స్వేచ్ఛకు, సమానత్వానికి మరి విలువ ఇవ్వట్లేదు అనేటువంటిది ఉద్దేశం చేతనే ఈ రాజకీయ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అతడు ఈ సంపూర్ణ క్రాంతి ఉద్యమానికి పిలుపుడు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదే 1978లో ఈయన చేసేటువంటి సంపూర్ణ క్రాంతి ఉద్యమం ద్వారా ప్రతిపక్షాలన్నింటినీ కూడగట్టి యువతను చైతన్యం చేసి 1977 లోపల ఒక జనతా పార్టీ ఏర్పాటు కోసం ఈయన విశేషమైనటువంటి కృషి చేయడమే కాకుండా అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి. అయితే ఉద్యమంలో ఇందిరాగాంధీ ప్రత్యక్షంగా ఈ ఉద్యమం ద్వారా సవాళ్ళను ఎదుర్కోవడమే కాకుండా 1975లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఆమె అధికారాన్ని కోల్పోవడం అనేటువంటిది జరిగింది. అంటే రాజకీయంగా తన మీద కక్ష కట్టి జయప్రకాష్ నారాయణ ఇలా చేసినని చెప్పేసి ఆమె ఈ దేశం మొత్తం కూడా ఎమర్జెన్సీని విధించి తమ యొక్క పదవిని, తమ యొక్క రాజకీయ స్థానాన్ని నిలబెట్టుకోవడం అనేటువంటి జరిగింది. ఆ ఎమర్జెన్సీ పీరియడ్ లోపల జయప్రకాష్ నారాయణ అరెస్ట్ చేయడం, చాలామంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి ఇందిరాగాంధీ జైల్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. అది 1977 లోపల అన్ని ప్రతిపక్ష పార్టీలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేసుకొని జనతా పార్టీగా ఏర్పడడం జరిగింది. ఈ జనతా పార్టీ అనాది కాలంలోనే 1977 లోపలనే ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఓడగొట్టి అధికారంలోకి రావడం అనేటువంటిది జరిగింది. అయితే ఇతను సర్వోదయ గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా, గాంధీజీ అహింస సిద్ధాంతాలకు అనుగుణంగానే సర్వోదయ ఉద్యమానికి, అదేవిధంగా సంపూర్ణ క్రాంతి ఉద్యమానికి పిలుపునివ్వడం అనేటువంటిది జరిగింది. ఇతడు గాంధీ అహింస సిద్ధాంతాలకు సమ్మతమైనటువంటి సామ్యవాద సామాజిక సిద్ధాంతాలను ఈ దేశంలో సోషలిస్ట్ సిద్ధాంతంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే కింది స్థాయి నుంచి పాలన నిరంతరం ప్రజా జవాబుదారీతనంగా ఉండాలని చెప్పేసి ప్రాధాన్యత అనేటువంటిది కింది స్థాయి నుంచి అధికారం అనేటువంటి వికేంద్రీకరణ జరిగి ప్రజాస్వామ్యం అనేటువంటిది బలమైన పునాదుల మీద నిర్మితం కావాలని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి. ఇతను జవాబుదారీతనానికి ప్రధానమైనటువంటి విలువ ఇవ్వడం అనేటువంటి జరిగింది. పరిపాలన పారదర్శకంగా జవాబుదారీతనంగా ఉండాలని చెప్పేసి యువతను ఈ దేశంలో చైతన్యం తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సోషలిస్టు, గొప్ప సామ్యవాద సిద్ధాంతవేత్త, ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి కాబట్టి ఇతని జీవితాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఖచ్చితంగా సామ్యవాద సిద్ధాంతాల మీద
పోరాటాలు చేసినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు తెలుసుకోవడమే మంచిది అని చెప్పేసి అందరూ కూడా ఇతని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సామ్యవాద సిద్ధాంతాలను పాటిస్తారని కోరుతూ ముగిస్తున్నారు.